రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు కారులోంచి జారిపడ్డ రెడ్డి. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అనుమతులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ మణికంఠ హెచ్చరించిన వైసీపీ శ్రేణులు పట్టించుకోలేదు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించి ఇష్టారాజ్యంగా రోడ్ షో నిర్వహించారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో జగన్తో మాట్లాడేందుకు 500 మందికి పోలీసులు అనుమతినిచ్చారు. కానీ జగన్ రాకముందే వైసీపీ కార్యకర్తలు భారీగా మార్కెట్ యార్డ్లోకి చొచ్చుకెళ్లారు. దీంతో బంగారుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతల ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు. సత్యసాయి జిల్లా, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో జగన్ పర్యటనలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జగన్ పర్యటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. రైతులకు పరామర్శ కాదు, దండయాత్రలా ఉందని పలువురు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేనప్పటికీ హెలీప్యాడ్ నుంచి మార్కెట్ యార్డ్ వద్దకు పెద్ద సంఖ్యలో వాహనాలతో రోడ్ షో నిర్వహించారు. ఆంక్షలు ఉల్లంఘించి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో కాన్వాయ్ నుంచి వైసీపీ నేత విజయానందరెడ్డి జారిపడ్డారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.